తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ పనిచేసిందంటే జోక్ ఆఫ్ ది ఇయర్. ఇక మీరు మర్చిపోరు, నేను చెప్తున్నా కదా, ఆగర్భశత్రువుగా అభివర్ణించే మజ్లిస్తో భుజం కలిపిన అధికార కాంగ్రెస్కు ఎదురు నిలవకుండా ఎందుకు తాను మరో భుజంగా మారిపోయింది. ఇది చెప్పరు. ఇప్పుడు ఇంకొకసారి ఎన్నికలలో చెప్తున్నా, నేను మళ్ళా చెప్తున్నా, ఈ వైఆర్టీవీ వేదికగా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కనుక ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు మీకు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎందుకు మాట్లాడలే? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండే, మజ్లిస్లకు సంబంధించి ఇంత జరుగుతుంది అంత జరుగుతుంది, రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు కదా కేంద్ర మంత్రులుగా ఉన్న వ్యక్తులు. మరి ఈరోజు ఆ ఉప ఎన్నికలలో ఏడవేరు ఒక కేంద్ర మంత్రి నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం ఎందుకు ప్రచారానికి ఏం చేసిండు, ఏం ప్రచారం చేసిండు, ఎందుకు అంత వెనకడుగు వేస్తున్నారు, ఏంది కథ ఏంది? అంటే రోజు తెలంగాణలో మేము పోరాటం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంటే ఉన్నది, లేదంటే అందరూ మూకుమ్మడి రాజీనామా చేయరు. మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ కుటిల రాజకీయాల కోసం ఏంది ఈ పంచాయతీ? ఒక్కొక్క ఆయన ఒక్కొక్క రకంగా ఏంది మన క్రిటిసైజ్ చేస్తారు కదా పార్టీని, బీఆర్ఎస్ను కానీ, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నేతలను ఇంకోరనో. మరి మీరేం చేస్తున్నారు? గడ్డి వీక్తున్నారా? మీడియా ముంగడు రాగానే ఓ పెద్ద మనిషి ఇట్లా ఇక బొట్టు పెట్టుకుని ఇక ఆయనకు మించిన హిందూ, ఇక మేమందరం కాదు కావచ్చు, వాళ్ళే హిందువులు అన్నట్టుగా ఇట్లా మాట్లాడతారు. ఇక బీఆర్ఎస్ అది ఇది. కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు మాట్లాడరా? మీకు ఇంకా కొంచెం అన్న అనిపిస్తలేదానే? ఈ తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 100 కోట్లు దొంగ ఓట్లు, పార్టీలకు సంబంధించి ఫైటింగ్లు ఇన్ని జరిగినాయి కదా, ఏమైపోయారు మీరు? ఇది కార్యకర్తలు చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది కార్యకర్తల వేదన. ఇంతకు మించి ఇంకేం చెప్తాను చెప్పుర్రి? ఈ ప్రశ్నలన్నింటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమాధానం చెప్పేసింది. కాంగ్రెస్కు జీవగంజి పోసేందుకు కమలం బలవన్మరణానికి సిద్ధమవుతున్న రాజకీయ ఒక విచిత్రమైన పరిస్థితి ఇది.